అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని డిసైడ్ అయ్యారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఆడికేం తెస్తున్నా మీరు ఆకాశం మీదకేం తెస్తున్నా అనేటువంటి విషయాన్ని వారు అడిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం స్పీకర్ గారు ఇచ్చారు. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడతాను మైక్ తీసుకొని ఒక్క క్వశ్చన్కు అంటే శాసనసభ నియమ నిబంధనలను పక్కన పెట్టి 1 గంట 20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే హైదరాబాద్ జంట నగరాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మూసీ రివర్ గురించి మాకు ఎవ్వరికి అనుభవం లేనట్టు ఆయనకు ఒక్కొనికే అనుభవం ఉన్నట్టు, కాకతీయుల నుంచి నిజాం నవాబ్ వరకు, లేకపోతే హైదరాబాద్ ఏనో ఈయన కొత్తగా కట్టడానికి వచ్చినట్టు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడిన అభ్యంతరం లేదు. కానీ తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మా మీద వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మమ్మల్ని అంటే అనంతగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తారని ఆయన మాట్లాడితే శ్రీధర్ బాబు గారు మీ పేరు చెప్పలేదు కదా అని ఈయన కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం వారు చేస్తారు. సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాట్లాడిండు. తర్వాత స్పీకర్ గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగినాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చారు. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి 2వ క్వశ్చన్కు పోయింది. మేము కనీసం బైకాట్ అది మా హక్కు ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటే కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 2వ క్వశ్చన్ పోయింది. రెండోది ఈ పద్ధతులు కొన్ని రూల్స్ ఉన్నాయి. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడడం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారి డబ్బవటానికి వస్తాం ఐడికి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం. 30 ఏళ్ల నుంచి శాసనసభ చూస్తున్న అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులు ఉన్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్లోకి వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కానీ శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు ఏం మాట్లాడుతారో అని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా బుల్డోజ్ చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలామందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే
తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, మీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు, మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూతు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంట, నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన ఏ శాసనసభ్యులు కూడా ఇన్క్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలే, ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసింది. మేము ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఇంత లెంతీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయిస్తామనన్నా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మా గొంతుకు అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మూసి మీద ఆలోచన అసలు మూసి మీద ఆలోచన వినడానికి ముఖ్యమంత్రి సిద్ధం లేడు. ఎవరైనా